సారీ సుబే, ఇదంతా నా ఫ్రెండ్ కోసం, నువ్వే పర్సనల్గా తీసుకోద్దా. ఓకే సుబే, మందేస్తావు కదా, లవ్ ఫెయిల్యూర్ కదా, డెఫినెట్గా వేస్తావులే. అవును, మీది ఫ్యాక్షన్ ఫ్యామిలీ కదా, ఇంత వైలెన్స్ మధ్యన నీ గీతను ఎలా లవ్ చేయాలనిపించింది? ఏడి ఇప్పుడు నీకెట్టా అనిపిస్తుంది? ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అట్టాగే అనిపించింది. గీతను ప్రేమించకపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది. అయిపోయి బస్ బస్, మనం ఒకటి గీత లవర్స్ బ్యాచ్. ఒక గీత లవరు ఇంకో గీత లవర్ని చంపచ్చా? గీత లవర్ అని చెప్పిన వెంటనే వదిలేసావు చూసావా, నీది నిజమైన లవ్ సుబే. ఈ ట్విస్ట్ ఏంటి? నాన్న పిచ్చి అన్నాడు, అందరూ పిచ్చి అన్నారు, కానీ నువ్వు ఒక్కనివే నాది లవ్ పని నమ్మా. ఇంకోసారి అనవా? నీది నిజమైన లవ్ సుబే. నా లవ్ స్టోరీ చెప్పనా? గీత లవ్ స్టోరీయా? చెప్పు చెప్పు. అప్పుడు నాకు 19 సంవత్సరాలు. నువ్వు గీతని పరికిరలో చూసావా? 10 years బ్యాక్. అయ్యి బాబాయ్, నువ్వు చాలా సీనియర్. అయితే నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. లేదు తమ్ముడు, నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. నువ్వు అన్నయ్య, నేను తమ్ముడు. అలాగా కాదంటే మన గీత మీద ఒకటే. వదలొద్దు అన్నయ్య, మనం వదలొద్దు. లవ్ చేద్దాం. మనం ఎంత లవ్ చేయాలంటే అవసరమైతే గీతని సాక్రిఫైస్ చేసేద్దాం. సాక్రిఫైస్ అంటే? సాక్రిఫైస్ అంటే అది త్యాగం చేస్తే గీత హ్యాపీ అవుద్దా? హ్యాపీ అంటే ఇప్పుడు హ్యాపీ అంటే తెలుసు, హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా. అయ్య బాబాయ్, నీకు ఇంత తెలిసిపోయిందండి. అవును, అందుకే గీతని అజయ్ గడికి ఇచ్చేద్దాం. అజయ్ ఎవడు? అజయ్ ఎవడా? అజయ్ అజయ్ నా బ్లడ్ ఫ్రెండ్. ఇక ఆ లవ్ నీ లవ్ కంటే గ్రేట్ తెలుసా? అది అంటే అరే గ్రేట్ అంటే నీ లవ్ కంటే గ్రేట్ అలాగేం కాదు. అంటే గీత ఆడికి పడిపోయింది కదా, అందుకే గ్రేట్ అయిపోయాడు. గీత ఆడికి పడిపోయిందా? ఆడికి నేనే పడిపోయాను. గీత ఎంత ఇట్లా ఆడు గ్రేట్ వెళ్ళాడు తెలుసా? గీత కోసం బెస్ట్ ఫ్రెండ్ నన్ను ఇచ్చేసాడు, అందుకే ఆడు గ్రేట్ అయిపోయాడు. సీటింగ్ అంటే అలాగే లేదులే. పాపం ఆడు మాత్రం ఎవరు లవ్ చేశాడు? నా లవర్నే కదా. గీత మాత్రం ఎవరు లవ్ చేసింది? నా ఫ్రెండే కదా. ఎవరిది తప్పులేదు, అందరూ కరెక్టే. కానీ నేనే అందరిని డిస్టర్బ్ చేస్తున్నాను. నేను లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. हम नहीं छोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. అన్నయ్య, నీ గీతలో బాగా నచ్చిందేంటి? ఆ కళ్ళు తమ్ముడు. అవునా? సేమ్ టేస్ట్. నాకు కూడా గీత కళ్ళు అంటేనే ఇష్టం. ఎస్. తోడెంగే దమ్ మగర్ तेरा साथ ना. అన్నయ్య అయిపోయి కోబాయ్ వెనక్కి. అన్నయ్య ఆగు. ఏం చేస్తావు? ఒక నిమిషం చెప్పాను. అదే అరే అసలు ఇంతగా కొట్టేసుకున్నా, ఏమైంది? బిల్డప్ తమ్ముడు, నువ్వు కొట్టాను మా నాయనకి తెలియాలి కదా. నువ్వు నాకన్నా ఓవర్నే. కళ్ళు తిరుగుతున్నాయి. పర్లేదా? జాగ్రత్త. తమ్ముడు కత్తిచ్చినావా? ఓ షిట్, లేదన్నయ్య, మర్చిపోయాను. అదే పెట్టు తమ్ముడు, పెట్టు, పర్లేదు.